ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సభాయై నమః. ఈ కాలంలో పిల్లలు ఉద్యోగ ధర్మాలలో కొన్ని వైదికమైన ధర్మాలు చేయలేకపోతూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా మగపిల్లలు ఆడపిల్లలకి సకాలంలో వివాహం జరగటానికి మన పూర్వీకులు అందరూ కూడా పొద్దున పూట గ్రహబాధలు తొలగటానికి గజేంద్ర మోక్షణము చదివేవారు. సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణం తెలుగు పద్యాలు భక్తిగా శ్రద్ధగా, భాగవతంలో దశమస్కంధంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం గ్రంథాన్ని పుస్తకాన్ని దగ్గర పెట్టి గణపతి ప్రార్థన చేసుకొని, స్వామి నీ అనుగ్రహంతో వివాహానికి సంబంధమైన దోషాలు తొలగింపజేయాలి. అమ్మాయి అయితే పెళ్లి కుమార్తె నాకు మంచి వరుడు కావాలని కోరుకోవాలి. అదేవిధంగా అబ్బాయి అయితే సువధువు మంచి వధువు దొరకాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేసుకొని ఈ యొక్క శ్లోకాలు చదువుతూ ఉండేవారు. మనం ఇప్పుడు సంస్కృత శ్లోకములు వ్యాసుల వారు చెప్పినటువంటి భాగవతంలో శ్లోకాలతో పాటు పోతన్న గారు ఆంధ్రీకరించిన తెలుగు పద్యాలు కూడా సంపుటీకరణగా చేసుకుంటూ మనం చదువుదాం. మన యొక్క సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి సంకల్ప సిద్ధి కలుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క పారాయణ చేసేవారు ముందుగా చక్కగా స్నానం చేసి శుచి వస్త్రాలు ధరించి కుంకుమ పెట్టుకోవాలి, మగవారు విభూది పెట్టుకోవాలి, అదేవిధంగా రుద్రాక్ష మాల వేసుకోవాలి. ఆడవాళ్ళు ముత్యాల మాల కానీ పగడాల మాల కానీ పువ్వులు పెట్టుకొని దీపారాధన చేసి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోవటం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని ప్రార్థన చేసి దీపారాధన చేసి తర్వాత గ్రంథానికి ఈ పుస్తకం మీకు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క గ్రంథము అంటారు, తెలుగులో పుస్తకం అంటూ ఉంటాం. గంధము కుంకుమ పెట్టి రుక్మిణి శ్రీకృష్ణ స్వామి వారికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువుల యొక్క ఆశీర్వచనం మనకి కలగాలి. ప్రార్థన చేస్తూ శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైః హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం త్వయి అచ్యుత విశతి చిత్తమపత్రపం మే కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యావయోద్రవిణధామాభిరాత్మతుల్యం ధీరా పతిం కులవతేన వృణీత కన్యాకాలే నృసింహ నరలోక మనోభిరామం తన్మే భవాన్ ఖలు వృతః తన్మే భవాన్ ఖలు వృతః పతిః అంగా జాయాం ఆత్మార్పితశ్చ భవో అత్ర విభో విధేహి మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాత్ గోమాయువన్ మృగపతే బలిం అంబుజాక్ష పూర్తేష్టదత్త నియమవ్రత దేవ విప్ర గుర్వర్చనాదిభిరలం భగవాన్ పరేశ ఆరాధీతో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణాతు మే న తమఘోష సుతాదయోన్యే శోభావిని త్వమజిత ఉద్వహనే విదర్భాన్ గుప్తః సమేత్య పుర్తనాపతిభిః పరీతః నిర్మథ్య చైద్యమగధేంద్రబలం ప్రసహ్య మాం రాక్షసేన విధినా ఉద్వాహ వీర్యశుల్కాం అంతఃపురాంతరచరీం అనిహత్య బంధూన్ త్వాం ఉద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవి యాత్రా యస్యాం బహిర్నవవధూః గిరిజాముపేయాతు యస్యాంఘ్రి పంకజరజస్నపనం మహాంతో వాంఛంతి ఉమాపతిః
ఇవ ఆత్మతమోపహత్యై యశ్యాంబుజాక్ష నలభేయ భవత్ప్రసాదం జశ్యామసోన్వ్రతకృశాన్ శతజన్మభిస్యాతు ఇత్యేతే గుష్య సందేశా యదుదేవ మయా హృతాః విమృశ్య కర్తుం యచ్చాత్ర క్రియతాం తదనంతరం. ఈ విధంగా సప్తపది 7 శ్లోకములు వ్యాస భాగవతంలో ఉన్న ఘట్టాన్ని మనం చదివాము. ఇప్పుడు పోతన్న గారు